శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాశి ఫలాలు అలాగే పంచాంగ వివరణ చూసుకుందాం. 21/7/2024 పంచాంగం ఎలా ఉంది, రాశి ఫలాలు ఎలా ఉన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఈనాడు ఆదివారం కదండి. ఈరోజు సూర్య భగవానుని మనము ధ్యానం చేసుకుందాం. జపా కుసుమ సంకాసం కాక్యవేయం మహాద్యుతం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. స్వస్థ స్త్రీ చాంద్రమాణేన క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసము, శుక్లపక్షము. ఈవేళ ఆదివారము, అలాగే తిథి పౌర్ణమి. సాయంత్రము 4:13 వరకు కూడా ఉంది. ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 1:56 వరకు ఉంది. ఈరోజు అమృత గడియలు రాత్రి 7:41 నుంచి 9:14 వరకు కూడా ఉంది. ఈరోజు వర్జం ఉదయం 10:19 నుంచి 11:52 వరకు కూడా ఉంది. ఈనాడు దుర్ముహూర్తం సాయంత్రం 4:51 నుంచి 5:04 వరకు కూడాను ఉంది. అలాగే ఈరోజు సూర్యోదయం ఉదయం 5:38 అవుతోంది. అలాగే సూర్య అస్తమయం సాయంత్రం 6:34 అవుతోంది. అయితే ఇక్కడికి ఈరోజు మనము పంచాంగము తెలుసుకున్నాం. అలాగే ఈనాటి రాశి ఫలాలు చూసుకుంటే, వృత్తి ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే మేషరాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. చేపట్టినటువంటి పనుల్లో విజయం సాధిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఈ యొక్క మేషరాశి వారికి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. అలాగే వృత్తి వ్యాపారాల్లో మరింత ఉత్సాహముగా ఉంటారు. ఈ యొక్క మేషరాశి వారికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన లక్ష్మీదేవి. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు తెలుపు రంగు. అదృష్ట సంఖ్య 9. తదుపరి రాశి వృషభ రాశి. ఈ యొక్క వృషభ రాశి వారికి కుటుంబ వ్యవహారాల్లో స్థిరమైన ఆలోచనలు చేసి మీ యొక్క విలువను పెంచుకుంటారు. బంధుమిత్రులతో వివాదాలు చిన్నగా ఒక దారికి చేకూరుస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఉద్యోగాల్లో ఆశించినటువంటి అభివృద్ధి కలుగుతుంది. దూర ప్రయాణాలు లభిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. ఈ యొక్క వృషభరాశి వారికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన సుబ్రహ్మణ్యుడు. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు నీలి రంగు. వీరి యొక్క అదృష్ట సంఖ్య 8. తదుపరి రాశి మిథున రాశి. ఈ యొక్క మిథున రాశి వారికి నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి రావు. చేపట్టినటువంటి పనులు నిదానముగా సాగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం చాలా మంచిది. బంధుమిత్రులతో ధన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. గృహ నిర్మాణ ప్రయత్నాలు తొందరగా పూర్తి కావు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన శివపార్వతులు. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు ఆకుపచ్చ. వీరి యొక్క అదృష్ట సంఖ్య 5. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ యొక్క కర్కాటక రాశి వారికి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహమున కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో నూతన అభివృద్ధి అందుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇతరుల నుండి అవసరానికి సహాయం అందుతుంది. వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన దక్షిణామూర్తి. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు తెలుపు రంగు. వీరి యొక్క అదృష్ట సంఖ్య 4. తదుపరి రాశి సింహరాశి. ఈ యొక్క సింహరాశి వారికి కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేసుకుంటారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. గృహమున బంధుమిత్రుల ఆనందం కలిగిస్తుంది. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతాన విద్యా విషయాల్లో శుభవార్త అందుతాయి. వృత్తి ఉద్యోగమున ప్రయత్న కార్య సిద్ధి కలుగుతుంది. వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన ఆంజనేయ స్వామి. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు పసుపు రంగు. వీరికి అదృష్ట సంఖ్య 1. తదుపరి రాశి కన్యరాశి. ఈ యొక్క కన్యరాశి వారికి జీవిత భాగస్వామితో మనస్పర్ధలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో కొందరి ప్రవర్తన చికాకు కల్పిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గృహమున చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలు ముందుకు సాగుతాయి.
ఆర్థిక వ్యవహారాలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి. వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన విష్ణుమూర్తి. అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి రంగు నీలి రంగు. వీరి యొక్క అదృష్ట దైవం విష్ణుమూర్తి అనుకున్నాం కదా, ఆ యొక్క విష్ణుమూర్తికి విష్ణు సహస్రనామం పారాయణ చేస్తే చాలా బాగుంటుంది. అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి సంఖ్య 5. తదుపరి రాశి తులరాశి. ఈ యొక్క తులరాశి వారికి వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం వలన నష్టపడతారు. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు ముందుకు సాగుతాయి. ఈ యొక్క తులరాశి వారికి లక్ష్మీనారాయణ ఆరాధన చేస్తే చాలా బాగుంటుంది. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు తెలుపు రంగు. అలాగే అదృష్ట సంఖ్య 8. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సోదరుల సహాయముతో వివాదాలు నుండి బయటపడతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. బంధుమిత్రుల ఆగమనం సంతోషం కల్పిస్తుంది. వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన వినాయకుడు. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు ఎరుపు రంగు. అలాగే అదృష్ట సంఖ్య 2. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ యొక్క ధనస్సు రాశి వారికి కుటుంబ వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి బయట కొందరి ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు ముందుకు సాగుతాయి. ఆలయ సందర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగమున అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ఆకస్మిక ప్రయాణాలు సూచనలు ఉన్నాయి. వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన లక్ష్మీ నరసింహస్వామి. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు నీలి రంగు. వీరికి కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య 9. తదుపరి రాశి మకర రాశి. ఈ యొక్క మకర రాశి వారికి ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా పరిస్థితి కొంచెము లోటు చేస్తుంది. స్థిరమైనటువంటి ఆలోచనలు చేసి లాభపడతారు. గృహమున శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. చేపట్టినటువంటి వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన దుర్గాదేవి. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు నలుపు రంగు. వీరి యొక్క అదృష్ట సంఖ్య 4. తదుపరి రాశి కుంభరాశి. ఈ యొక్క కుంభరాశి వారికి చేపట్టినటువంటి పనులు నిదానముగా ముందుకు సాగుతాయి. ఉద్యోగములో మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైనటువంటి పత్రాలు విషయంలో జాగ్రత్తగా వహించడం చాలా మంచిది. వృత్తి వ్యాపారాల్లో ఆశించినటువంటి ఫలితాలు రావు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. రుణ ప్రయత్నములు కలిసి రావు. వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన కాలభైరవుడు. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు ఎరుపు రంగు. వీరికి అదృష్ట సంఖ్య 9. తదుపరి రాశి మీనరాశి. ఈ యొక్క మీనరాశి వారికి గృహమున బంధుమిత్రుల రాక ఆనందంగా కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన వెంకటేశ్వర స్వామి. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు ఆకుపచ్చ. వీరి యొక్క అదృష్ట సంఖ్య 3. ఈనాటికి మనము పంచాంగము రాశి ఫలాలు తెలుసుకున్నాం. అందరికీ కూడా నమస్కారం అండి. స్వస్తి.